ఒకనొక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుకి ఒక కొడుకు. ఆ కొడుక్కి కథలు వినడం అంటే సరదా. ఎవరైనా వచ్చి కథ చెబితే వింటాడు, కానీ అతను ఆపమని అడిగేంత వరకు చెబుతూనే ఉండాలి. మధ్యలో కథ చెప్పడం ఆపేస్తే ఆ కథ చెప్పిన వాడికి 100 కొరడా దెబ్బలు శిక్ష. తానుగా ఆపమని చెబితే 100 వరహాలు బహుమతి. చాలా మంది కథలు చెప్పడానికి వచ్చేవారు, కానీ రాజుగారి కొడుకు ఆపు చాలు అనేవాడు కాదు. వాళ్ళు చెప్పలేక అలసిపోతే కొరడా దెబ్బలు శిక్ష. ఒకరోజు రాజుగారి కొడుక్కి తగిన బుద్ధి చెప్పాలని ఒక కొంటెవాడు వచ్చి కథ చెప్తానన్నాడు. చెప్పమన్నాడు. ఒక పెద్ద గుడిసెలో ధాన్యం కుప్పగా పోసి ఉంది. పిచ్చుకలు వచ్చి ఆ ధాన్యపు గింజని నోట కరుచుకొని వెళ్లడం ఆరంభించాయి. ఒక పిచ్చుక తుర్రుమని వెళ్ళింది, ఇంకో పిచ్చుక జిర్రుమని వెళ్ళింది, ఇంకొకటి రివ్వుమని వెళ్ళింది, ఇంకో పిచ్చుక రూ 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 అని వెళ్ళింది. అలా చెప్పుకుంటూ పోతున్నాడు. ఒక్కో పిచ్చుకకి ఒక్కొక్క శబ్దం చేస్తున్నాడు. అలా ఎంతసేపు అయినా చెప్పుకుంటూ పోవచ్చు. మరి ఈ కథ తెమిలేదెప్పుడు? రాజు కొడుకు విసిగిపోతున్నాడు. వచ్చినవాడు చెప్పుకుంటూ పోతున్నాడు. కొంతసేపటికి సరే సరే ఆపు చాలు, ఇందా 100 వరహాలు అని ఇచ్చి ఓ దండం పెట్టాడు. ఇంక నాకు కథలు ఎవ్వరు చెప్పినా వద్దు, చాలు అని భటుల చేత అందరికీ చెప్పించాడు. అలా రాజు కొడుక్కి బుద్ధి వచ్చింది.